కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న పాత బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశాలకు వెట్టి సేవలు చేయించుకొని కరోనా సమయంలో కూడా వీళ్ళు ప్రాణాలకు తెగించి చేసినా కానీ మోసం చేయడం జరిగింది. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు హామీ ఇచ్చింది 18,000 ఇస్తామని చెప్పేసి, అట్లాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, ఈ సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఏవైతుందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది. ఈ రోజు వరకు ఈ ఆశాలకు సంబంధించిన అంశం ఏ ఒక్కటి కూడా పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. కనీసం పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతున్నాయో ఆ బిల్స్ కూడా ఇవ్వకుండా మళ్ళీ సర్వేలు చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నది. ఈ ఒత్తిడిని ఆపాలి, పెండింగ్లో ఉన్న బిల్స్ అన్నీ ఇవ్వాలి, అట్లాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయాలి, చనిపోతే 50 లక్షల ఇన్సూరెన్సు. అట్లాగే నా పేరు ఇందిరా, నేను కామారెడ్డి జిల్లా CIT జిల్లా అధ్యక్షురాలను. మేము చేస్తున్న వర్క్ కానీ చేసిన పనికి తగ్గట్టు పారితోషకాలు అన్నారు కానీ పనేమో ఎక్కువైపోతుంది, పారితోషకాలు తక్కువైపోతున్నాయి. సర్వేకి సంబంధించి 2021 నుంచి మాకు పెండింగ్స్ బిల్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు సార్ దగ్గరకు వచ్చి అడిగినా స్టేట్ నుంచి రాలేవమ్మా, కమిషన్ నుంచి రాలేవమ్మా అని అడిగిండు. చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినాము. అదేవిధంగా పల్స్ పోలియో డబ్బులు ఇవన్నీ చాలా ఉన్నాయి. HBNC వైసీ అంటే ఒక ట్రైనింగ్ డబ్బులు ఒక 600 ఒక ఆశాకు ట్రైనింగ్. ఇంత దారుణం